తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 11వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సకల పునీతుల పండుగను జరుపుకుంటున్నాము. ఈ పునీతులు ఎవరంటే, ఈ భూలోకములో జీవించినప్పుడు ప్రభుని కోసం, ప్రభు రాజ్యం కోసం, పరుల కోసం, నీతి నిమిత్తము, ధర్మం, న్యాయం కోసం నిలబడిన వారు, దీనతను ప్రదర్శించిన వారు, హృదయశుద్ధిని కలిగిన వారు, విధేయత, నమ్రత వంటి వినయాన్ని చూపినవారు, విశ్వాసం, నిరీక్షణ, దైవ ప్రేమ, సోదర ప్రేమను చాటినవారు, సువార్త ప్రకటనకై ప్రాణాలను సైతం లెక్క చేయని వారు. వీరే పునీతులు, పుణ్యాత్ములు లేదా నీతిమంతులు. అందుకే ప్రభువు వీరిని ధన్యులుగా లేదా భాగ్యవంతులుగా సంబోధిస్తున్నాడు. ఈనాటి జీవవాక్యం కూడా మనమును ధన్యులని పిలువబడుటకు మనకు ఒక మార్గాన్ని నిర్దేశిస్తుంది. అదేమిటంటే, ప్రభు నిమిత్తము, ప్రభు రాజ్య నిమిత్తము మనలను ఎవరు అవమానించినా, హింసించినా, నిందలు వేసినా బాధపడకూడదు, భయపడకూడదు అని చేపట్టిన ప్రభు ప్రేషిత కార్యాన్ని కొనసాగించి పరిపూర్తి చేయాలని. సొంత ప్రయోజనాల కోసం స్వార్థ బుద్ధితో అన్యాయం చేస్తూ, అవినీతి చేస్తూ పట్టుబడి అవమానించబడితే, హింసించబడితే, నిందించబడితే ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ దేవుని కోసం, దేవుని ప్రజల కోసం, దేవుని కార్యాల కోసం పాటుపడితే అప్పుడు దేవుడు తన భాగ్యాలను వసుగుతాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఇదియే. మనకంటే ముందు విశ్వాసములో నడిచి, ప్రభుని తెలియపరిచి, సువార్త విలువలను బోధించి మరణించిన ఈ నీతిమంతులను ఆదర్శంగా తీసుకొని వారి వలె మనం కూడా ప్రభుని కోసం జీవించే వారముగా, మరణించే వారముగా నిలబడాలి. ప్రార్థించుదము. మా ప్రభుడువైన దేవా, మానవులమైన మమ్ము మీరు సృష్టించింది మిమ్ము తెలుసుకొని, ప్రేమించి, సేవించి మిమ్ము చేరుకోవాలని. ఈ లక్ష్య ఛేదనకై మా దైనందిన జీవితమంతా మీకై ధారాతత్వం చేసి, మీకై, మీ రాజ్య స్థాపనకై పాటుపడే వారినిగా మమ్ము బలపరచమని మీ పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.